ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సేవలు కూడా నిలిచిపోయాయి. పార్సల్స్ కొరియర్ బుకింగ్లను ఆపేశారు. కొరియర్ పార్సల్ బుకింగ్ కోసం వచ్చిన వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కార్గో బుకింగ్ సిబ్బంది సైతం సమ్మెలో ఉండడంతో నిత్యం పార్సల్స్ బుకింగ్ డెలివరీస్తో బిజీగా ఉండాల్సిన కరీంనగర్ కార్గో బుకింగ్ పాయింట్ నిర్మానుష్యంగా మారింది. అక్కడ కేవలం బందోబస్తులో ఉన్న పోలీసులు తప్ప ఎవరూ కనిపించని పరిస్థితి నెలకొంది. రోజుకు 1000కి పైగా బుకింగ్లు ఆగిపోగా కార్గో సేవలపై ఆధారపడ్డ హమాలీలకు కష్టకాలం వచ్చింది. ఏదైతున్నదో ఈ కార్గో అనేది మాకు కార్గో వ్యాపారస్తులు ఏదైతున్నదో వాళ్ళు స్వచ్ఛందంగా మాకు సహకరించి ఈ జేఏసీకి సహకరించి ఈ ఆర్టీసీ కార్మికులు ఏదైతున్నదో వాళ్ళు చేసినటువంటి సమ్మె సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంగా ఇలా మేము కార్గోనైతే మేము బంద్ చేయలే, కానీ వాళ్ళే కూడా వాళ్ళ యొక్క రవాణా ఏదైతున్నదో వాళ్ళే బంద్ చేసుకొని మాకు సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ జేఏసీ తరఫున పూర్తి లాభ సాటిలో ఉన్నటువంటి కార్గోను మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు జేబీఎం సగం డిపో ఒక 2 డిపో ఏదైతుందో అది మొత్తంగా అన్యాక్రాంతం అయిపోయింది. అది మాకు సంబంధం లేకుండా పోతుంది. ముందు రోజు లోపల ఇంకా అన్యాక్రాంతమైనటువంటి ప్రమాదం ఉంది. అయితే ఏవైతే ఇప్పుడు లాంగ్ సర్వీసులు ఉంటాయి, మాకు ఆర్టీసీ నడుపుతూనే మాత్రమే కొన్ని ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానిటువంటి లాంగ్ సర్వీసులు ఉంటాయి. వాటి ఇప్పుడు బస్సులు లేనందున మరి ప్రైవేటుకున్న కొద్దిమంది మన కార్గో వాళ్ళు కూడా బుకింగ్లు చేయలేకపోతున్నారు. బుకింగ్ ఏమున్నా కానీ వీళ్ళు బస్సులు నడిపేది కొద్దిగా మెయిన్ రోడ్ల మీదనే తిప్పుతున్నారు ప్రైవేట్ బస్సులను పెట్టి. అది కూడా చూడండి, ఒకసారి ఒక్క బస్సులో పట్టే జనాలు 10 మందిల బస్సులు పట్టే జనాలను ఒకటే బస్సు లోపల కిక్కిరి తీసుకుపోతున్నారు. మరి ఆదాయం కూడా ఏం రావడం లేదు, ఆర్టీసీకి ఎటువంటి ఆదాయం లేదు. మేము అడిగేది చిన్న కోరికలే. ఆ చిన్న కోరికను ఇప్పుడు లోపల వాళ్ళను ప్రైవేట్ వ్యక్తులను లోపల డ్యూటీలు చేయించడం, వాళ్ళకి 800 జీతాలు చేపించడం. కార్గో సెంటర్లు ఏ విధంగా మండలానికి మరియు అదేవిధంగా జిల్లా ప్రాంతాల నుంచి కరీంనగర్ నుంచి వచ్చేటువంటి హైదరాబాదు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి అటువంటి పార్సల్ను ఎమర్జెన్సీ వ్యాక్సిన్స్ కానీ లేకుంటే తినుబండారాలు అయితే ముందే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈరోజు కస్టమర్లకు కూడా మేము చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఉంటేనే కండక్టర్ బాధ్యత వహిస్తేనే ఈ పార్సల్ ఖరీదైన వస్తువు వేయవలసి వస్తుంది. ట్రాన్స్షిప్మెంట్ వేసినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మండలాలకు పంపే దిశగా ఇక్కడనే ఉన్నాయి. బస్సులు నడిస్తేనే ఇక్కడ నుండి వెళ్తాయి. తర్వాత ఏంటంటే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగి అయితేనే ఈ పార్సల్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తికి అన్నోన్ పర్సన్కు ఒక పార్సల్ వేసినట్టయితే ఆయన ఎక్కడిస్తాడు, ఏం డ్యామేజ్ చేస్తాడని చెప్పేసి మేము కూడా ఈ సమ్మెకు సహకరించమని వినియోగదారులకు కోరడం జరిగింది. వాళ్ళు